ప్రైమ్ నైన్ న్యూస్ స్పాట్లైట్. రాజకీయాలు, క్రీడలు, వింతలు, విడ్డూరాలు, గుడులు, గోపురాలు, కష్టాలు, కన్నీళ్లు, విజయాలు, పరాజయాలు, ఇలా సమాజంలోని ప్రతి అంశాన్ని మీ కళ్ళ కట్టినట్లు చూపించే స్పాట్లైట్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం రండి. అందరూ ధర్మాత్ములే, కానీ హౌసింగ్ సొసైటీలో అధర్మం రాజ్యమేలుతోంది. అందరూ సచ్చీలురే, కానీ గుమ్మడికాయ దొంగనగానే భుజాలు తణుకుంటున్నారు. చుట్టూ శాఖాహారులే, మధ్యలో రొయ్యల మూట మాయమెందన్న చందంగా ఉంది బిహెచ్ఎల్ భూ కబ్జా భాగోతం. ప్రైమ్ నైన్ న్యూస్ వెలుగులోకి తెచ్చిన బిహెచ్ఎల్ హౌసింగ్ సొసైటీలో గుట్టుగా సాగిన కోట్లాది రూపాయల భూ కబ్జా కుంభకోణం, అటు ప్రజా ప్రతినిధులు, ఇటు సొసైటీ పెద్దల గుండెల్లో డైనమిట్లు పేల్చుతున్న వైనంపై స్పెషల్ ఫోకస్. వాస్తవాలు ప్రజలకు తెలియాలి, నిజంగా తెలియాలి. అందుకే ప్రైమ్ నైన్ న్యూస్ బిహెచ్ఎల్లో భూ కబ్జా కుంభకోణాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ముంగిట్లో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రమేయం ఉందని ప్రైమ్ నైన్ కథనం ప్రసారం చేయడంతో టీఆర్ఎస్ నాయకత్వం ఇటువైపు దృష్టి సారించి ఉంటుంది కాబోలు. అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. ఆ భయంతో మీడియాకు బహిరంగ సవాల్ విసిరారు. ఫలానా టైంకు మీటింగ్ పెడతాం, మీరు మీటింగ్కు రండి, ప్రజలకు నిజాలు చెప్పాలంటూ ఆహ్వానించారు. అన్ని కళ్ళబొల్లి కబుర్లు అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. ఇందుకు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రసారం చేసిన కథనమేంటో మరోసారి చూద్దాం. గుప్పిట మూసి ఉన్నంతవరకే ఏదైనా రహస్యం. గుప్పిట ఒక్కసారి తెరిస్తే అంతా బహిరంగ రహస్యమే. ఇన్నాళ్లు బిహెచ్ఎల్ హౌసింగ్ సొసైటీలో గుట్టుగా జరిగిన భూకబ్జా ఇప్పుడు ప్రైమ్ నైన్ న్యూస్ కథనంతో బయటికొచ్చింది. ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రమేయంతో జరిగిన 1000 కోట్ల స్కామ్ జంట నగరాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బిహెచ్ఎల్ హౌసింగ్ సొసైటీలో భారీ స్కామ్ నేటి కాలంలోని ప్రజాప్రతినిధులు, అధికారుల అవినీతిని కళ్లకు కట్టినట్లుగా చూపించింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే డైరెక్షన్లో స్కెచ్ గీసిన జిల్లా రిజిస్ట్రార్ ఆఖరికి శ్మశాన స్థలాన్ని కూడా కబ్జా పెట్టేసిన వైనం మన సమాజంలోని అవినీతిని మరోసారి బట్టబయలుచేసింది. ఇక ఇప్పుడు అసలు మ్యాటర్లోకొస్తే, కార్పొరేషన్ ఎన్నికల వేళ భాగ్యనగరంలో బయటపడిన భారీ భూకబ్జా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో పొగ పెట్టగానే కలుగులోని ఎలుకలన్నీ బయటికొచ్చినట్లుగా మ్యాటర్ బయట లీక్ కాగానే ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్లే కాదు, వాళ్లకు కావలసిన వాళ్లు, వాళ్లకి మద్దతిచ్చేవాళ్లు, వాళ్ల అండదండలతో ఓ వెలుగు వెలుగుతున్న వాళ్లు ప్రతి ఒక్కరూ అలర్ట్ అయిపోయారు. భూకబ్జా వెనుక ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ సింధు, ఆమె భర్త ఆదర్శ్ రెడ్డి, ఇంకా శ్మశానం భూమిని నామమాత్రపు రేటుకు లీజుకు తీసుకుని అప్పనంగా అనుభవిస్తున్న నాగసురేష్, అతని భార్య మమత వీరందరినీ వెనకేసుకుంటూ మీటింగ్లు పెట్టేస్తున్నారు. ఇదిగో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు వ్యక్తులందర్నీ వెనకేసుకుంటూ వచ్చి మీటింగ్ పెట్టిన ఈ వ్యక్తి మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్. బిహెచ్ఎల్ హౌసింగ్ సొసైటీలో సభ్యుడు కానీ అసలు ఈ సొసైటీతో ఏమాత్రం సంబంధం లేని సదరు ఈ మోహన్ గౌడ్ భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కార్పొరేటర్ సింధు, ఆమె భర్త ఆదర్శ్ రెడ్డి, రిజిస్ట్రార్గా మొన్ననే పదవి విరమణ చేసిన జనార్దన్ రెడ్డిలను వెనకేసుకుంటూ వచ్చి ఓ 25 మందిని కూడబెట్టి ఓ మీటింగ్ పెట్టారు. అంతేకాదు ఎమ్మెల్యే, కార్పొరేటర్లు నీతికి, నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్లన్న రేంజ్లో స్తోత్ర పఠనం చేశారు. ఆ మీటింగ్లో కూర్చున్న ఆ 25 మంది వ్యక్తులకు కూడా ఆ సొసైటీతో ఎలాంటి సంబంధం లేకపోవడం అన్నది కుసమెరుపు. స్వప్రయోజనాల కోసం మేమేదో ఉద్ధరిస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నాం. మీకు అంత స్ఫురణతోటే బార్డర్లో పోయి
ఆడ చైనా బార్డర్లో పోయి ఆడ కాపలాగా అయ్యండి మీరు. దేశం మీద భక్తి ఉంటే, లేకపోతే ప్రజలకి మనం చేయాలనుకుంటే, లేకపోతే ఇంకొకటి కాపాడాలనుకుంటే, అవన్నీ వదిలేసి కేవలం ఫోటోలు పెట్టుకొని పాపం వాళ్ళు కార్పొరేటర్ వాళ్ళు ఎంతో మంచి వాళ్ళ ఎలక్షన్లో దిగిన ఫోటో పబ్లిసిటీ, మేము కార్పొరేటర్ కింద పోటీ చేస్తున్నాం అనే ఫోటోలు పెట్టి, ఎమ్మెల్యే గాంధీ గారి ఫోటోలు పెట్టి, పాత క్లిప్పులు పెట్టి, ఈ సొసైటీ 4 గోడల మధ్యలో జరిగే వ్యవహారాలన్నింటి వీడియో తీసుకోవడం లేవు. అది అందరికీ తెలుసు, మీ అందరికీ వచ్చిన వాళ్ళకి. కాకపోతే ఇది వ్యక్తిగతమైనది కాదు, ఒక సంస్థ, ఒక వ్యవస్థ. ఎవరు పనిచేస్తే వాళ్ళని పని చేయకుండా ఇంతకుముందు గతంలో ఇది కొత్తగా ఆలోచన బాధపడవసరం లేదు. ఈ స్కూల్ కడితే కబ్జా పెట్టిరు అన్నారు, ఈ పార్క్ గోడ కడితే కబ్జా పెట్టిరు అని చెప్పారు. ఇంకో దగ్గర కమ్యూనిటీ వీళ్ళు 29 మంది వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కోర్టు చుట్టూ తిప్పారు కంప్లైంట్ పెట్టి. ఎందుకంటే కబ్జా, ఎమ్మెల్యే ఫండ్స్ చేస్తే కబ్జా వివరించాలని ఆలోచన ఉంది. ఎందుకంటే ఇది ఏదో ఎవడో చెప్పిండు మైక్ పెట్టాలని ఇష్టమైనట్టు మాట్లాడతాం. 1000 కోట్లు ఎవడ ఏ జాగా అని చెప్పి కబ్జా పెట్టారు. ఈ ఇంచు జాగా కూడా, ఒక ఇంచు జాగా కూడా ఎవరు కబ్జా పెట్టలేదు. ఇది సొసైటీ సిగ్నేచర్ ఇచ్చిన గిఫ్ట్ ల్యాండ్, అందులో ఎంప్లాయీస్కి ఇచ్చారు. తర్వాత అడిషనల్ ల్యాండ్ ఏవైతే ఉన్నాయో మన ఏవైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో సొసైటీలో, దాంట్లో పక్క మెంబర్కే ఎంత 50 గజాలు, 100 గజాలు, 90 గజాల వరకు వీళ్ళు గవర్నమెంట్ నామినల్ అమౌంట్ రైట్ సొసైటీకి. దాన్ని మనలో మిస్యూజ్ చేసారు. వీళ్ళు తెలివి తక్కువలు కాదు, 5-6 సార్లు డైరెక్టర్ అయిన వాళ్ళు, ఇన్ని సంవత్సరాల నుంచి చేయలేంది. ఇప్పుడు ఎందుకు చేశారంటే వాళ్ళకి ఆశ పుట్టింది, దాంట్లో ధనదాహం వస్తుంది, బాధలు పెరిగినాయి. తర్వాత ఏదో రకంగా అమ్ముకోవాలని ఆలోచన. అమ్మడం అంటే అసలు నిజంగా ఉన్నోడు డబ్బులు ఇచ్చిండో లేదో మనకు తెలియదు, మరి అమ్మినోడు డబ్బులు తీసుకున్నో లేదో కూడా మనకు తెలియదు. ఇవన్నీ పేపర్లు చూపిస్తున్నారు వాళ్ళు. మాకు ఈ విషయం ఒక్కడి దగ్గరే ప్రూఫ్ లేదు, వాడు అమ్మినట్టు లేదు, కొన్నట్టు లేదు. సరే, ఆ పెట్రోల్ బంక్ ల్యాండ్ ఇచ్చిరు అంటే ఆల్రెడీ జనరల్ బాడీ మీటింగ్లో మనం అప్పుడు అందరికి చెప్పినాం, వాళ్ళందరూ అపోజ్ చేసి క్యాన్సిల్ అయింది. రెసిడెన్షియల్ ఏరియాలో ఈ కమర్షియల్ ఇవ్వకూడదు అని చెప్పేసి జనరల్ బాడీలో తిరస్కరించారు. తర్వాత పోయి వాళ్ళకు లీజ్ అగ్రిమెంట్ చేసాడంటే అది స్వప్రయోజనాల కోసం, అది మ్యాండేటరీ, వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు. వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళని నిరికేయండి. అయితే ఈ మీటింగ్లో ఇంకొక చమక్కు ఏమిటంటే, ఎమ్మెల్యే గాంధీకి వత్తాసుగా మీటింగ్ పెట్టిన మోహన్ గౌడ్ ఆయనకు తెలియకుండానే ఎమ్మెల్యే గాంధీని ఇరికించేశారు. ఎన్నికల అఫిడవిట్లో 650 కోట్ల రూపాయల వైట్ మనీగా చూపించిన ఎమ్మెల్యే గాంధీకి భూ కబ్జాలు చేయాల్సిన పనేంటంటూ ఫైర్ అయిపోయారు కూడా. అయితే ఇక్కడ కామెడీ ఏంటంటే, ఎమ్మెల్యే గాంధీ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తి 60 కోట్ల రూపాయలుగా చూపిస్తే, ఎమ్మెల్యే వీర విధేయుడైన మోహన్ గౌడ్ మాత్రం ఎమ్మెల్యే గాంధీ 650 కోట్ల రూపాయల ఆస్తిపరుడంటూ చేసిన ప్రసంగాన్ని ఆయన మాటలోనే వింటే సరి. కోట్ల రూపాయలు వాళ్ళు పొద్దున్న లేచి వాళ్ళ పిల్లలను లేచి రోడ్ల మీద పడి తిరిగి మన కోసం పనులు చేసే దగ్గర ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి ఏం పట్టింది, ఆయనకు ఆఫీషియల్గానే 670 కోట్లు ఎమ్మెల్యేగా నిలబడకపోతే ఐటీ డిక్లేర్ చేసిన వ్యక్తి ఆయన. మొత్తం దేశంలోనే 670 కోట్ల రూపాయలు అఫీషియల్ వైట్ అమౌంట్ డిక్లేర్ చేసింది మన ఎమ్మెల్యే. ప్రతి ఎలక్షన్లో, ఇంతకుముందు ఎలక్షన్లో అంత కాంట్రిబ్యూషన్ వేసుకుని ఫండ్ పంపిస్తుంది, మీ అందరూ తెలుసు పెద్దలు. కానీ ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని కేవలం సేవ చేయాలి, సంపాదించింది చాలు, సేవ చేయాలి. ఇప్పుడు వాళ్ళ కుటుంబం కూడా ముందు నుంచి వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ పెద్దనాన్న మండల ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాల్లో తిరుగుతూ డబ్బులు ఖర్చు పెట్టింది తప్ప జనం దగ్గర ఎక్కడ డబ్బులు తీసుకోవట్లేదు. జనం దగ్గర డబ్బులు తీసుకుంటే ఆయన ఎమ్మెల్సీ 2 సార్లు అయ్యే వ్యక్తి కాదు, 2 సార్లు సర్పంచ్గా వాళ్ళ ఫాదర్ గెలిచేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆయన కూడా ఇంట్రెస్ట్గా ఈ పాపం ఎప్పుడు బయటకు వెళ్ళినా మేము మహిళా రిజర్వేషన్ అయితే ఉండాలి, సేవ చేయాలి అనే ఆలోచనతో మహిళా రిజర్వేషన్లో నిలబెడితే మనందరం పనిచేసినాం. మీరు ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ పని చేయడంలో ముందు ఉండండి. పని చేయకపోతే మీరు పని చేస్తారని చెప్పి ఫైట్ చేయండి, వ్యతిరేకించండి. ఏదైనా అక్రమాలు అన్యాయాలు చేసి చెప్పండి. కానీ మరీ 1000 కోట్లు అనేది ఈరోజు బిహెచ్ఎల్ అమ్మితే ఓపెన్ ల్యాండ్, ఆ పక్క ల్యాండ్ మనది కాదు, ఆ బిహెచ్ఎల్ కూడా కాదు, స్టేట్ గవర్నమెంట్. మనకి ఈ ల్యాండ్ చేయడానికి వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే, ఆ రోజున ముఖ్యమంత్రి 150 ఎకరాలు రిటర్న్ తీసుకున్నాడు ఈ ఎంఏజీ ల్యాండ్ మనకి ఇవ్వడానికి. 150 ఎకరాలు రిటర్న్ తీసుకొని 50 ఎకరాలు ఉడా ట్రేడ్ సెంటర్, ఇప్పుడు మనకు రోడ్ అవతల ఉంది, ఆ ఉడా ట్రేడ్ సెంటర్ ప్లాటింగ్ చేసి కూడా వాళ్ళతో నమ్మించారు. ఈ 100 ఎకరాలలో చెట్లు ఉన్నాయి ఇప్పుడు మనకి ప్లాంటేషన్, అది బిహెచ్ఎల్ సంబంధించింది కాదు.
విన్నారుగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లను, ప్రజాసేవ కోసం కుటుంబాలను సైతం త్యాగం చేసిన ధర్మార్థులు, పుణ్యమూర్తులంటూ మోహన్ గౌడ్ ఏ రేంజ్లో వెనుకేసుకొచ్చారో. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ తనకు సంబంధించిన వాళ్లను వెనుకేసుకొచ్చే క్రమంలో ఈ మాజీ కౌన్సిలర్ గారు అసలు BHEL హౌసింగ్ సొసైటీలో డైరెక్టర్లందరూ కబ్జాదారులంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీంతో ఇంతకీ ఈ మాట అనడానికి కానీ, సొసైటీకి సంబంధించిన విషయాలపై మీటింగ్ పెట్టి చర్చలు జరపడానికి కానీ మోహన్ గౌడ్ ఎవరు? ఆయన ఏ హోదాలో ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేవలం మోహన్ గౌడ్ మాత్రమే కాదు, నాగ సురేష్ కు సపోర్టుగా ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే గాంధీ కూడా ఈ సొసైటీలో మెంబర్ కాకపోవడం గమనించాల్సిన విషయం. మరి నిజంగా వీళ్లంతా ఎలాంటి కబ్జాలకు పాల్పడకపోయి ఉంటే ఈ ఇష్యూతో గాని, ఆ సొసైటీతో గాని ఎలాంటి సంబంధం లేని వ్యక్తులందరినీ పోగేసి బాజాలు మోగించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్పాట్లైట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. BHEL హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలు, భూ కబ్జాలపై ప్రైమ్ నైన్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అందించిన కథనం ఇప్పుడు జంట నగరాల్లో ప్రకంపనలు రేపుతోంది. గుమ్మడికాయ దొంగ అంటే జేబులు తడువుకున్నట్లు ఇందులో సంబంధం లేని వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. మైకులు పట్టేసుకుని తెగ లెక్చర్లు దంచేస్తున్నారు. సదరు భూ కబ్జాదారులను వెనకేసుకొచ్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. వాళ్లను స్తుతిస్తూ స్తోత్రనామావళి కూడా పఠించేస్తున్నారు. ఇంతకీ భూ కబ్జా కుంభకోణంలో ఇన్వాల్వ్ అయి ఉన్నది ఎవరు? వాళ్లని వెనకేసుకొస్తున్నది ఎవరు? అతనికి ఈ సొసైటీ వ్యవహారాలకి సంబంధం ఏమిటి? తదితర అంశాలపై కూడా ఓ లుక్ వేద్దాం. ప్రైమ్ 9 న్యూస్ ఈ కథనం ప్రసారం చేయగానే పెద్దలు భుజాలు తడుపుకున్నారు. ఏ కరపత్రం విడుదల చేశారు? ఇంతకు అందులో ఏముంది ఓసారి చూద్దాం. ఇందులో ఏముందంటే, భారతీనగర్ మరియు MIG కాలనీ వాసులకు తెలియజేయు వాస్తవ విషయమేమనగా, కొద్ది రోజుల క్రితం ఓ ఛానల్లో వచ్చిన అవాస్తవ, తప్పుడు, చౌకబారు, కల్పిత వార్తా కథనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. MIG కాలనీ విషయంలో మేము ఎవరినో అడ్డుపెట్టుకుని ఏదో వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినట్టుగా అవాస్తవ కథనాన్ని ప్రచురించడం వారి యొక్క స్వార్థ ప్రయోజనాలకు అద్దం పడుతోంది. మేము బహిరంగ సవాల్ చేస్తున్నాం. మీ వార్తా కథనం ప్రకారం ఎక్కడైతే అవినీతి జరిగిందని మీరు తప్పుడు వార్తను చూపించారో అదే స్థలంలో MIG వాణి విద్యానికేతన్ స్కూల్ వద్దకు 8వ తేదీన ఉదయం 10 గంటలకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రజల ముందే వారి మధ్య వాస్తవాలు తెలుసుకుందాం. 1000 కోట్లు కాదు కదా, 1000 రూపాయలు తీసుకున్నట్టు నిరూపిస్తే మేము బహిరంగ శిక్షకు సిద్ధం. ఒకవేళ ఆధారాలు నిరూపించలేకపోతే వార్త రాయించిన వారు, వార్తను ప్రచురించిన వారు బహిరంగ శిక్షకు సిద్ధమేనా? మా సవాల్ను స్వీకరించి ముందుకు రండి, ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాలి అంటూ సవాల్ విసిరారు. అంతేకాదు, ఎవరో స్వార్థంతో వారి స్వప్రయోజనాల కోసం చౌకబారు విమర్శలను మీరు వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచురించడం మీ యొక్క దుందుడుకు స్వభావాన్ని తెలియజేస్తోంది. నీతి నిజాయితీతో నిస్వార్థంగా ప్రజా శ్రేయస్సుకు అంకితమై పనిచేస్తున్న మాపై బురద చల్లే ప్రయత్నం చేయడం మానుకోండి. మీ వద్ద మేము డబ్బులు తీసుకున్నట్టు రుజువు ఉంటే ప్రజల్లో వచ్చి నిరూపించండి. లేని పక్షంలో మేము న్యాయపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం అంటూ ట్విస్ట్ ఇచ్చారు. గతంలో మేము ప్రసారం చేసిన కథనం ఇంతకు ముందే చూశాం కదా. మేము ప్రసారం చేసిన కథనాన్ని బైట్లు, ఆడియో సాక్ష్యాలతోనే ప్రసారం చేశాం. అలాంటప్పుడు ప్రైమ్ 9 న్యూస్ ఎక్కడ దుందుడుకుగా ప్రవర్తించినట్టు? సొసైటీకి సంబంధం లేని వాళ్లు హౌసింగ్ సొసైటీలో భూభాగోతం గురించి మేం రాస్తే ఇంతగా స్పందించడంలో అర్థమేంటి? పైగా BHEL హౌసింగ్ సొసైటీకి ఎలాంటి సంబంధం లేని శేరిలింగంపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డిలు ఎందుకు మీడియాలకు సవాల్ విసిరినట్టు? అంటే మేము రాసిన దాంట్లో నిజం ఉన్నట్లే కదా. అందుకే కదా పెద్దలు చెప్పింది నిప్పులేందే పొగరాదని.
సొసైటీకి సంబంధం లేని వ్యక్తులు సొసైటీలో దూరడంలో ఆంతర్యమేంటి? అయినా ఆధారాలతోనే కదా కథనం రాసింది. హౌజింగ్ సొసైటీలో అవకతవకలు లేనిదే ఈ అంశం కోర్టు దాకా ఎందుకు వెళ్ళింది అనేది ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందులోని లోగుట్టు ప్రజలకు తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. గుమ్మడికాయ దొంగ అంతే భుజాలు తడుముకున్నట్లు BHELలో జరిగిన భూ కుంభకోణం గురించి ప్రైమ్ 9 న్యూస్ వార్తా కథనం ప్రసారం చేస్తే సొసైటీ సభ్యులు లేదా బాధ్యులు స్పందించాలి. కానీ శేరిలింగంపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ, భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డిలు తీవ్రంగా స్పందించారు. మీడియా తప్పుడు కథనాలు వండి వార్చుతుందన్నట్లుగా గగ్గోలు పెడుతున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. దీంతో ప్రైమ్ 9 న్యూస్ దీనిపై లోతుగా పరిశోధన చేసింది. దీంతో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ ప్రమేయం ఉండకూడని కోఆపరేటివ్ సొసైటీలోకి ఎమ్మెల్యే గాంధీ చొరపడ్డారని, తన పలుకుబడిని ఉపయోగించి అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని తెలుస్తోంది. ఇక అసలు విషయానికొస్తే మొదట్లో BHEL హౌజింగ్ సొసైటీకి 235 ఎకరాల స్థలం కేటాయించారు. BHELలో పనిచేసే ఉద్యోగుల ఆవాసాలు, ఇతర సౌకర్యాల కోసం. అయితే అందులో దాదాపు 40 ఎకరాల వరకు పార్కులు, బరేల్ గ్రౌండ్ తదితరాల కోసం కేటాయించినట్లుగా సమాచారం. BHEL హౌజింగ్ సొసైటీ కోసం కేటాయించిన భూమి విలువ 1 ఎకరం ఎంత లేదన్నా 15 కోట్ల రూపాయలు విలువ చేస్తోంది. దీంతో అక్రమార్కుల కన్ను దీని మీద పడింది. మెల్లమెల్లగా ఈ భూమిని స్వాహా చేసేందుకు ఎత్తులు వేశారు. అందులో భాగమే శ్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో ప్లాట్ల కేటాయింపు అని తెలుస్తోంది. ఈ స్థలంలో దాదాపు 25 మంది వరకు ప్లాట్లను కేటాయించినట్లుగా సమాచారం. అయితే ఈ భూదందా వ్యవహారం వెలుగు చూసింది. ప్లాట్లు కొన్న కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడం, స్టే తెచ్చుకోవడం చకచకా సాగిపోయాయి. అసలు ఈ తతంగం వెనక ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ సింధు, సొసైటీ పెద్దలు ఉన్నట్లుగా సమాచారం. అందుకే తనకెలాంటి సంబంధం లేని ఎమ్మెల్యేని తన లెటర్ హెడ్డుపై రిజిస్ట్రేషన్లు రద్దు చేయమని సంబంధిత అధికారికి ఎందుకు లెటర్ రాసినట్లు, రాసిన మరుసటి రోజే సదరు రిజిస్ట్రార్ ఉత్తర్వులు ఎలా తయారు చేసినట్లు? ఇలా సాధారణ పౌరులకు జరుగుతుందా? జరగదు, అసాధ్యం కూడా. అంటే గాంధీ గారు తన పలుకుబడిని ఉపయోగించి అడ్డదారిలో పనులు చేయించడం కాదా? అలా చేసే హక్కు ఎమ్మెల్యేకుందా? ఎందుకంటే కోఆపరేటివ్ సొసైటీలు స్థానిక సంస్థల రాజకీయ చట్టంలో రావని రాజ్యాంగం చెబుతోంది. 97వ రాజ్యాంగ సవరణ మేరకు కోఆపరేటివ్ సొసైటీ పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాలి. కానీ గాంధీ గారు ఫలానా రిజిస్ట్రేషన్లు రద్దు చేయమని ఎలా రాశారు? ఎమ్మెల్యే తీరు కోఆపరేటివ్ సొసైటీలో రాజకీయ జోక్యం చేసుకోవడం కాదా? ఒక ఎమ్మెల్యేకు రాజ్యాంగ నిబంధనలు తెలియవా? పోనీ కార్పొరేటర్ సింధు గారికి కానీ, ఆమె భర్త ఆదర్శ్ రెడ్డికి కానీ, చివరికి స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ గారు కానీ సొసైటీలో సభ్యులు కాని సదరు నేతలు సొసైటీ గురించి కంప్లైంట్ ఇవ్వడంలో ఆంతర్యమేంటి? వెంకట్రెడ్డిని, మోహన్ గౌడ్ను, ఇంకా కొందరిని వెంట తీసుకెళ్లి డిపార్ట్మెంట్ ఆఫ్ అష్యూరెన్స్కి, కోఆపరేటివ్ సొసైటీస్ డిపార్ట్మెంట్కు ఎందుకు ఫిర్యాదు చేసినట్లు? సేల్ డీడ్స్ను రద్దు చేయమని కోరుతూ మీరు కంప్లైంట్ ఇవ్వడం ఏ రకంగా సహేతుకం? ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ సింధు మీడియాకు సవాల్ విసురుతూ తామేదో గొప్పగా చేసినట్లుగా కరపత్రం వేయించి పంచడం విడ్డూరంగా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మీడియాకు సవాల్ విసరడం లాంటి అంశాలు చూసిన తర్వాత స్థానిక ప్రజలకు సవాలక్ష అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాదు, కోవిడ్ పరిస్థితుల్లో ఎమ్మెల్యే గాంధీ బహిరంగ చర్చకు సవాల్ విసరడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా జరిగిన కుంభకోణానికి సంబంధించిన అంశం చర్చకు పెడితే, నిజాలు తెలుసుకోవాలని ప్రజలు వేలాదిగా తరలివస్తే, కరోనా మహమ్మారి కాటేస్తే పరిస్థితి ఏంటి? ఇది ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధుల బాధ్యత రాహిత్యం కాదా?
వాస్తవానికి BHEL సొసైటీలో తలదూర్చడమే ప్రజాప్రతినిధుల ప్రథమ తప్పిదం. పైగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రచ్చ చేసేందుకు, రాజకీయంగా లబ్ధి పొందేందుకు బహిరంగ చర్చకు పిలుపునివ్వడం మరో తప్పు. మరోవైపు తనకి ఏ పాపం తెలియదని ఎమ్మెల్యే సవాల్ విసురుతుంటే, మరోవైపు సొసైటీ మాజీ ప్రెసిడెంట్ మాత్రం సభ్యులను పోగేసి మీరంతా గాంధీకి, ఆదర్శ్ రెడ్డికి సపోర్టుగా మాట్లాడాలని ఎందుకు మీటింగ్ పెట్టినట్లు? అసలు ఈ సొసైటీకి సంబంధం లేని వారికి సభ్యులు సపోర్ట్ చేయాల్సిన అవసరమేంటి? ఎమ్మెల్యేకు ఆదర్శ్ రెడ్డికి సంబంధమే లేనప్పుడు వారికి వెంకటరెడ్డి మద్దతు కూడగట్టడంలో ఆంతర్యం ఏంటని ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన ఆధారాలు ప్రైమ్9 న్యూస్ చేతికి చిక్కడం ఇక్కడ కొసమెరుపు. వాస్తవానికి ప్రైమ్9 న్యూస్ భూ కుంభకోణం గురించి కథనం ప్రసారం చేసింది దుందుడుకు స్వభావంతో కాదు. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన మీడియాగా నిజాలను ప్రజల ముందుంచేందుకు కుంభకోణం జరిగిన తీరును బహిర్గతం చేసింది. బరేల్ గ్రౌండ్ కబ్జానే కాదు, ఇంకా సొసైటీని అద్దం పెట్టుకుని కొందరు పెద్దలు మరికొన్ని అక్రమాలకు పాల్పడ్డారని ప్రజలకు తెలుసుకునేలా చేసేందుకే ప్రైమ్9 న్యూస్ గాంధీ సవాల్ను స్వీకరించింది. అంతేకాదు, అసలు బరేల్ గ్రౌండ్ BHEL పరిధిలోనిది కాదని, నల్లగట్ల పరిధిలోనిదని, అది మరో మతానికి చెందిందన్న కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఆ భూభాగోతం కూడా వెలుగులోకి తెచ్చేందుకు ప్రైమ్9 న్యూస్ ప్రయత్నిస్తోంది. దీని గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది వాళ్ళ స్పాట్లైట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.